ఆచి చికెన్ మసాలా. యూట్యూబర్ నాన్ వెజ్ కు పంజాగుట్ట పోలీసులు షాక్ ఇచ్చారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అసభ్యకరమైన పదజాలం వాడుతూ అన్వేష్ వీడియోలు చేశాడు. ఇటీవల అన్వేష్ అకౌంట్ ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. తనకు 2 ఇన్స్టా 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటూ ఇటీవల అన్వేష్ వీడియో విడుదల చేశారు. దాంతో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కు పోలీసులు లేఖ రాయనున్నారు. యూట్యూబర్ నాన్ వెజ్ కు పంజాగుట్ట పోలీసులు షాక్ ఇచ్చారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అసభ్యకరమైన పదజాలం వాడుతూ అన్వేష్ వీడియోలు చేశాడు. ఇటీవల అన్వేష్ అకౌంట్ ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. తనకు 2 ఇన్స్టా అకౌంట్స్ 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటూ ఇటీవల అన్వేష్ వీడియో విడుదల చేశారు. దాంతో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కు పోలీసులు లేఖ రాయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, యూట్యూబర్ నాన్ వెజ్ ఇన్స్టా బ్యాన్ అయిన తర్వాత పంజాగుట్ట పోలీసులు అతను ఎలాగైనా భారతదేశానికి రప్పించడం ప్రయత్నంలో భాగంగా నిన్న పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లడము, అతను ఒరిజినల్ పాస్పోర్ట్ పైన అతను ఒరిజినల్ ఆధార్ కార్డ్ పైన ఏ పాస్పోర్ట్ కలిగి ఉంది, ఇండియన్ పాస్పోర్ట్ తో పాటు ఇక్కడెక్కడ ఏ దేశాలలో అతను పాస్పోర్ట్ పొంది ఉన్నాడు, ఒకవేళ నిజంగానే అతనికి భారత పాస్పోర్ట్ ఉంటే అది ఇమీడియట్ గా బ్యాన్ చేయండి అంటూ పంజాగుట్ట పోలీసులు ఎల్ఓసి జారీ చేసి నాన్ వెజ్ ఎక్కడైనా భారతదేశంలో అడుగు పెడితే ఇమీడియట్ గా పంజాగుట్ట హైదరాబాద్ పోలీసులకు సమాచారాన్ని షేర్ చేయాలంటూ కూడా ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. లుకౌట్ నోటీసులతో పాటు నాన్ వెజ్ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయిన తర్వాత తన పాస్పోర్ట్ ని కూడా రద్దు చేయాలి. తన పాస్పోర్ట్ ఉండడం కారణంగా భారతదేశంలో అతను అడుగు పెడితే అనేక పరిణామాలకు దారితీసేటువంటి ఛాన్స్ ఉంది. అతను దేవీ దేవతలను దూషించడము, భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడము, హిందువుల మనోభావాలను దెబ్బతీయడము, రెచ్చగొట్టడము, ప్రతిసారి ఏదో ఒక ఎపిసోడ్ ని తెర మీద చేసుకొని ఎలాగైనా తన వ్యూవర్షిప్ ని పెంచుకోవాలి, ఫాలోయింగ్ పెంచుకోవాలి, దాని ద్వారా డబ్బులు సంపాదించాలనే ఒక మూర్ఖపు ఆలోచనతో నాన్ వెజ్ ఇన్ని రోజుల పాటు ఈ సోషల్ మీడియా హ్యాండ్ ద్వారా తను చేసినటువంటి కామెంట్స్ పైన సహించుకొచ్చినటువంటి హిందూ సంఘాలు ఏకంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో, హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ నటి సినీ ప్రముఖురాలు కరటే కళ్యాణి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 67 ఐటీ యాక్ట్ జోడించి దాంతో పాటు తన మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నట్టుగా పంజాగుట్ట పోలీసులను కేసు రాసి ఇంతకుముందే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కి లేఖ పంపించి దాని ద్వారా ఆ ఇన్స్టాగ్రామ్ వివరాలను కూడా అందజేయాలంటూ కూడా పోలీసులు కోరడము, ఇమీడియట్ గా ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులు నాన్ వెజ్ ఇన్స్టాగ్రామ్ ని బ్యాన్ చేయడము, తర్వాత పంజాగుట్ట పోలీసులు నెక్స్ట్ స్టెప్ లో భాగంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లి అతను ఆధార్ కార్డ్ పై ఉన్నటువంటి పాస్పోర్ట్ ని ఇమీడియట్ గా రద్దు చేయండి అంటూ కూడా ఈ లేఖ జారీ చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ భారతదేశంలో అతను అడుగుపెట్టినా ఈ ఎల్ఓసిని ఇంప్లిమెంట్ చేసి అతన్ని ఇమీడియట్ గా తనకు పట్టించాలంటూ కూడా ఇమిగ్రేషన్ అధికారులకు ఈ ఎల్ఓసి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ లుకౌట్ నోటీసుల జారీ తర్వాత అతను ఏ క్షణంలో భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం వచ్చినటువంటి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నాన్ వెజ్ గతంలో కొంతమంది తెలియక బెట్టింగ్ కి పాల్పడినప్పుడు కానీ ఈ బెట్టింగ్ ఉదాంతాన్ని అంతా కూడా వెలుగులోకి తీసుకొచ్చాము, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ తో కోట్లాది రూపాయలుగా సంపాదిస్తా ఉన్నారు అంటూ కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో కొంతమందిని అతను ఇరికించిన తర్వాత ఈ ప్రతి చర్యల్లో భాగంగా నాన్ వెజ్ ఎక్కడ దొరుకుతాడు అని ఇప్పటి వరకు వేసి చూడడము, సరైన సమయంలో భారతదేశం పైన తను సంచలనమైనటువంటి కామెంట్ చేయడము, దేవీ దేవతలను దూషించడము, తనకు సోషల్ మీడియా అకౌంట్స్ అసలు అవసరమే లేదు, నాకు వచ్చేటువంటి డబ్బులతో నేను జల్సాగా గడుపుతాను, భారతదేశంలోకి రావాలన్నా భారతదేశంలో పుట్టాలన్నా ఒక నీచమైన దేశం భారతదేశం అంటూ కూడా ఈ రకమైనటువంటి కామెంట్స్ పైన తీవ్రంగా దూషిస్తా ఉంది, వ్యతిరేకిస్తా ఉంది. నాన్ వెజ్ ఇమీడియట్ గా పట్టుకొచ్చి చట్టపరంగా అతన్ని శిక్షించి అతను సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేయాలంటూ మాత్రం హిందూ సంఘం నుంచి డిమాండ్ జరుగుతూ ఉన్నాయి. పంజాగుట్ట పోలీసులు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎల్ఓసి జారీ చేయడంతో పాటు అతని పాస్పోర్ట్ ని కూడా రద్దు చేయాలంటూ కూడా ఇమిగ్రేషన్
ఆ తర్వాత పాస్పోర్ట్ అధికారులకు పంజగుట్ట పోలీసులు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది సునీత. అయితే ఇప్పుడు నాన్ వెజ్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చింది అనుకోవచ్చా? అతను చాలా చెల్లిగా కామెడీగా తనపై ఎన్ని కుట్రలు జరిపినా తనను ఏ రకంగా భారతదేశానికి రక్షించాలనుకున్నా, నా అకౌంట్స్ అన్నిటిని కూడా సీజ్ చేసినా, నాపై ఎన్ని పోలీస్ కేసులు నమోదు చేసినా నేను ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి రాను, అక్కడ పోలీసులకు దొరకను, నేను అనేక దేశాల్లో పాస్పోర్ట్ పొందినటువంటి వ్యక్తిని కాబట్టి ఏ దేశంలో అయినా నేను స్వేచ్ఛగా తిరగొచ్చు, ఇది కావాలని ఉద్దేశంతో చేసినటువంటి కామెంట్స్ కాదు, ఇవి మాటలు దొరేయడం వల్ల జరిగినటువంటి కామెంట్స్. ఆ మాటల్ని నేను వెనక్కి తీసుకుంటాను, సభ్య సమాజానికి క్షమాపణ కోరుతా ఉన్నానని చెప్పినప్పటికీ ఇందులో మాత్రం ఆ సారీని యాక్సెప్ట్ చేయకుండా ఇలాంటి అహంకారంగా భారతదేశంలో పుట్టి పెరిగి భారతీయుల యొక్క ఫాలోవర్స్ తో డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ భారతదేశం పైన తిరిగి కామెంట్ చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులని కఠిన చర్యలు తీసుకోకపోతే ఇక ముందు కూడా ఈ రకంగానే రెచ్చిపోయి చాలా మంది ఇలాంటి కామెంట్స్ చేసేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి నాన్ వెజ్ పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సింది అంటే మాత్రం హిందూ సంఘాలు నిత్యం పోలీసుల పైన ఒత్తిడి తీసుకురావడము, కరాటే కళ్యాణి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి హిందూ సంఘాలంతా కూడా మద్దతు ఇవ్వడము, దేశవ్యాప్తంగా అనేక మంది హిందువులు కూడా నాన్ వెజ్ ని వ్యతిరేకించి ఈ పోరాటంలో ఒకరొక్కరుగా వాళ్ళందరూ కూడా చైన్ సిస్టమ్ లాగా జాయిన్ అయ్యి తనపైన వ్యతిరేకమైనటువంటి ట్రోలింగ్స్ సాగిస్తా ఉన్నారు. ఈ రోజు పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లి పాస్పోర్ట్ వివరాలు సేకరించి లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆ పాస్పోర్ట్ ని కూడా రద్దు చేయాలంటూ కూడా పంజగుట్ట పోలీసులు లేఖ కూడా పంపడం జరిగింది. కాబట్టి నాన్ వెజ్ ని భారతదేశానికి రప్పించేటువంటి ప్రయత్నం తెలంగాణ హైదరాబాద్ పోలీసులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే రవితేజ ఇప్పుడు దీనికి సంబంధించి కూడా తనకి ఎన్ని పాస్పోర్ట్లు ఉన్నా ఏం చేసినా కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి కాబట్టి తను లీగల్ గా ముందుకెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? తను చేసినటువంటి కామెంట్స్ పైన ఒకవేళ తనకి లీగల్ వెళ్లాల్సి ఉంటున్నా తప్పనిసరిగా భారతదేశానికి వచ్చి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి తనను తప్పు ఒప్పుకొని భవిష్యత్తులో ఇలాంటి నేరానికి పాల్పడను, దయచేసి తనను అరెస్ట్ చేయకుండా కోర్టు తనకు అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వాలి అంటూ తను స్వయంగా వచ్చి తన న్యాయవాది ద్వారా కోర్టుకు వెళ్లి అప్పీల్ కి తను ఒకవేళ అంగీకరిస్తే అప్పుడు న్యాయస్థానం నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. తను విదేశాల్లో ఉండి నేను భారతదేశానికి రాను, నేను చట్టాన్ని ముందుకి రాను, నేను చట్టాన్ని గౌరవించాను, చట్టంలో ఎన్ని కేసులు నమోదు చేసినా తన పట్టుకునేటువంటి వ్యక్తులు లేరు అంటే కూడా ఈ అహంకారమైనటువంటి మాటలతో తను అందరినీ రెచ్చగొడతా ఉన్నాడు. ఒక పక్క పోలీసుల సహనాన్ని కూడా తను ఉపేక్షిస్తా ఉన్నారు. పోలీసులు చాలా రోజుల నుంచి నాన్ వెజ్ భారతదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే అతను ఆపరేట్ చేస్తున్నటువంటి అకౌంట్స్ అన్నిటిని కూడా లేఖ పంపిన తర్వాత తను పోలీసులను కాంటాక్ట్ అవ్వకుండా కన్సల్ట్ అవ్వకుండా ఇంకొంత అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయం పైన పోలీసులు సీరియస్ గా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తన భారతదేశానికి వచ్చినటువంటి వెంటనే పంజగుట్ట పోలీసులు అతను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.